తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చద్దన్నం సమ్మర్ వచ్చేసింది. వేసవకాలం అనగానే చక్కగా నైటు వండుకున్న అన్నాన్ని పొద్దున్నే తినటం, లేకపోతే అన్నాన్ని పాలు పోసి పెరిగేసి తోడేసుకొని తినటం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. కాకపోతే మళ్ళీ సమ్మర్లోకి వచ్చాం కదా, ఇంకొకసారి మాట్లాడుకుందామండి. సద్దెన్నాల బ్యాచ్ అని ఎక్కిరింతల పర్వంలో ఉండేదమ్మా. అవును రమగారు, కానీ ఇప్పుడు మహా అమెరికాల్లో కూడా సద్దెన్నం అమ్ముతున్నారు. మహాప్రసాదం కింద మరి. సద్దెన్నం తిన్న వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళే ఎక్కువ కాలం గట్ హెల్త్ తోటి ఉంటారు. సద్దెన్నం తోటి వడగొట్టదు, ఎదుగుదల బాగుంటుంది, పిల్లలు బలంగా ఉంటారు. బోల్డ్ ఉన్నాయి దానికి. బలంగా అంటే లావుగానా, ఎక్కువ స్ట్రాంగ్ గా ఎక్కువ పని చేయగలుగుతారమ్మా. ఎక్కువ పని చేసే క్షమత కలిగి ఉంటారు. నీ పాలతోటి వాటితోటి ఏం రాదంతా. ప్రోబయోటిక్స్ అంటారు సద్దెన్నంలో, బి కాంప్లెక్స్ వస్తుంది అంటారు, ప్రోబయోటిక్స్ అంటారు. నీకు సమస్తమైన అనారోగ్యాలకి మూల హేతువు పొట్ట, ఆరోగ్యానికి మూల కారణం పొట్టే. గట్ హెల్త్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. నీకు పొట్టలో గడబిడగా ఉంది, బ్రెయిన్ ఏం పని చేస్తుంది? పొట్టలో బాగులేదు, నువ్వేం నడుస్తావు, ఏం తిరుగుతావు, ఏం పని చేస్తావు, ఏమీ చేయలేవు. పొట్ట చక్కగా సిమితంగా ఉంది, నువ్వు ఆలోచించగలుగుతావు, పని చేయగలుగుతావు. ఆ పొట్ట బాగుండాలంటే ఏం కావాలి? దానికి సరిపడా సరైన ఆహారం కావాలి. నువ్వేదో తీసుకుంటావు, సమతుల ఆహారం అవి ఇవి బోల్డన్ ఉన్నాయి కదా. ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇంత ఐరన్ కావాలి, ఇంత దేవటో కావాలి, అందులో జింక్ కావాలి, కాపర్ కావాలి, బోల్డ్ చెప్పుకుంటాం కదా. వీటన్నిటితో పాటు పురాతన పద్ధతుల్లో కూడా కొంత ఆహారాన్ని ఇచ్చే అలవాటు ఉంచుకుంటే హ్యాపీగా ఉంటుంది. మనం మామూలుగా చూడు, సద్దన్నం తిన్నమ్మా మొగుడాకలి ఎరగదంటారు. పట్టింటుగా ఉంది ఆకలి. ఇప్పుడు మనకు ఆకలిస్తుంటే మొగుడు నాకే ఆకలిస్తుంది, ఆయనకి ఎలా ఉందో అనిపిస్తుంది. ఆకలిస్తుందంటే అందరికీ ఆకలిస్తుంది. నా పొట్టలో చల్లగా ఉంటే అవతల వాళ్ళ ఆకలి నాకేమర్థం అవుతుంది? అంతే కదా. పొట్ట అంత చల్లగా ఉంటుంది, మొగుడు ఆకలి కూడా ఎరగనట్టుగా చేసి. ఇంకా ఉన్నాయి సామెతలు, ఏమిటది, పెద్దల మాట సద్దెన్నం మూట. అది ఒక తెలుసు నాకు. మీరు అలవాటు చేసుకోండి. మామూలుగానే మనము పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏదైనా తింటాం మంచిది, బ్రేక్ఫాస్ట్ మంచిదని చెప్పుకుంటున్నాం కదా. ఈ బ్రేక్ఫాస్ట్ తినటం ఎప్పుడు మంచిది? సద్దెన్నాలు ఇదివరకటి ఎట్లా తినేవాళ్ళు? ముందు రోజు సాయంత్రం 6-7 కాకుండా అన్నాలు తినేసేవాళ్ళు చీకటి పడేసరికి. అక్కడి నుంచి పొద్దున 8 గంటల దాకా దాదాపుగా 12 గంటల పొట్ట ఖాళీ పొట్టతోటి రాత్రి పెందరాళి పడుకున్నా 10 గంటలకల్లా నిద్రపోయేవాళ్ళు. 9 కల్లా 10 కల్లా 8-8:30కే నిద్రపోయే వాళ్ళు కూడా కొంతమంది కనపడుతున్నారు మహానుభావులు. ఇప్పుడు ఈ కాలానికి అనుగుణమైంది కాదు, కానీ ఏం చేస్తాం, మన పాత పద్ధతి ప్రకారం చేస్తారు వాళ్ళు. మంచిదే, మంచి పద్ధతి. ఈ పొద్దున్న లేచాక శుభ్రంగా సరిగ్గా పొట్టని చల్లగా ఉంచే పదార్థాలు తింటే మీరు ఎక్కువ హెల్తీగా ఉంటారు. దీనికి పెద్ద సద్దన్నం చేయటం అంటే అదేదో బృహత్తర కార్యక్రమం ఏమీ లేదు. జస్ట్ రాత్రి వండినడం పొద్దున్న తింటాం అంతే. మనం ఈ అన్నాన్ని మరింత హెల్తీగా, మరింత ప్రోబయోటిక్స్ ఉండేలాగా చేసుకోవటానికి మనం 2-3 పద్ధతులు పాటించవచ్చు. ఒకటి, నువ్వు మొదట చెప్పినట్టే పాలు పోసి ఒక బిళ్ళ పెరిగేసి తోడు పెట్టి మూత పెట్టడం ఒక పద్ధతి. రెండోది, ఆ మిగిలిన అన్నంలో నీళ్లు పోసేసి పక్కన పెట్టడం. నీళ్ళు పోసాక ఈ పొద్దున్న లేచాక అందులో కాస్త ఒక బిళ్ళ పెరిగేసి ఒకసారి ఇట్లా కొట్టేసి ఆ పై నీళ్లు వంచుకుంది. అయితే కూట్నీళ్ళు అంటారు. ఎప్పుడైనా విన్నావు కూట్నీళ్ళ పదం నువ్వు? ఏం లేదు, అన్నపు నీరు. అది మంచిదే. ఆ తడిగా ఉన్న అన్నం శుభ్రంగా కాస్త పెరిగేసుకుని కొంచెం ఆవకాయ నలుచుకుని తినేయటమే. ఇది రోజుల తరబడి నిలవబెట్టే పద్ధతి ఒకటి ఉంది, మనం అది చేసాం తరవాణి అంటాం కదా. ఈ తరవాణి ప్రక్రియకి కొద్దిగా అలవాటు, కొంచెం అవగాహన ఉండాలి. ఇళ్లలో అలవాటు ఉంటే రాత్రి మిగిలిన అన్నాలన్నీ అందులో వేసేస్తారు, ఒక కుండ పెట్టుకుంటారు, ఆ నీళ్ళు ఉంచుకోవటం, అందులో చేయి పెట్టి అన్నం తీసుకోవటం. ఇవేమవుతుందంటే ఫెర్మెంట్ అవుతూ ఉంటుంది అన్నం. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ చాలా మంచిది. దీన్ని రోజస్తమానం తినమని ఎప్పుడు చెప్పరు. మధ్యాహ్నాలు సాయంత్రాలు కాకుండా పొద్దుటి పూట తినాలన్నదే దీని నియమం. సద్దన్నం అంటే రాత్రికి తినమని కాదు, పొద్దుటిది రాత్రికి తింటే సద్దన్నం కాదు అది. అవును, రాత్రిది పొద్దున తిన. రాత్రి నిద్ర చేసిన అన్నాన్ని తింటే మంచిది. అవి దీంట్లో నువ్వు నీళ్లు పోసినా, పాలు పోసి పెరిగేసి తోడు పెట్టినా దాంట్లో ఉన్న ఆ ఫుడ్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది, పెరుగుతుంది. మనం ఎండాకాలానికి ఉపయోగపడే లాంటి విధానం చెప్దాం. మీరు పాలు పోసి తోడు పెట్టుకోండి. పొద్దున్న లేచాక దాంట్లో మరి కాసిన నీళ్ళు పోసి కాసేపు వదిలేసి లేవగానే నీళ్ళు పోసేయండి. తోడుకుపోయిన దాంట్లో ఒక 2 గంటల తర్వాత మీరు తింటారనుకోండి,
దానికి ఒక చిన్న చిల్లులు పళ్ళెం ఏదైనా మూత పెట్టి అలాగా నీళ్ళన్నీ ఉంచేసి ఓ పక్కన పెట్టుకోండి. ఓకే. ఓకే, అన్నం కొంచెం తడిగా ఉంటుంది, పర్వాలేదు. కాస్త పెరుగు కలిపేసుకుని చక్కగా, పెరుగన్నం తడిగానే ఉంటుందిగా. ఏ ఆవకాయ నలుచుకుంటారో, ఏదైనా వేపుడు ముక్కలు రాత్రి ఉంటేనో పొద్దున్నే వేపుడు ముక్కలు చేసుకుంటేనో ఏదైనా నలుచుకుని తినేసేయండి. ఈ నీళ్ళల్లో ఉప్పు వేసుకుని మధ్యాహ్నం తాగడానికి ఉంచుకోండి. ఇవి మీకు వడగొట్టదు. ఈ నీళ్ళని పిల్లలకి ఇవ్వచ్చు. అన్నం తినని పిల్లలు ఉంటారు, పొద్దున్నే పెరుగన్నాలు అవి ఇష్టపడరు, వాళ్ళకి మధ్యాహ్నం మజ్జిగలాగా ఆ నీటిని ఇవ్వచ్చు. ఇది బెస్ట్. ఏమిటి, వడదెబ్బ కొట్టకుండా ఉండడానికి. దాహం తీరుతుంది బాగా. మధ్యాహ్నం ఎండబెట్టేటప్పుడు ఏదో తినేస్తాం, నెయ్యి వేసుకుని అవి వేసుకుని. ఆవకాయలు పచ్చళ్ళు కూడా తింటాం కదా, నోరు ఆరిపోతున్నట్టు ఉంటుంది, ఒళ్ళు ఆరిపోతున్నట్టు ఉంటుంది, ఎప్పటికీ దాహం తీరదు. ఈ మజ్జిగ అన్నపు నీళ్లు బ్రహ్మాండంగా దాహం తీరుస్తాయి. అన్నంలోనే నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి, పొద్దున అన్నం తినేసేయండి. ఆ నీటిని మధ్యాహ్నం తాగొచ్చు. చిన్నగా పులుపు వస్తుంది, చాలా కొంచెం, ఎక్కువ రాదు. మధ్యాహ్నానికి, పొద్దుటికి మధ్యాహ్నానికి రుచి వాటంతట అవే మారుతాయి. చిన్న పులుపు ఫెర్మెంట్ అవుతుంది, చాలా మంచిది. మీకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు అంటారు. ఏం అలవాటు ఉన్నాయి మనకి ముందు? అదే కదా, ఏదైనా మనం నేర్చుకున్నదే కదమ్మా. కానీ ఇది మన తాత ముత్తాతల కాలం ఉంది కదా. అది ప్రధానమైనది ఏంటంటే, మనం వరి పండించే ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరికీ మన జీన్ లెవెల్లోనే అది ఉన్నది. అన్నం తింటాం, పొద్దున్నే అన్నం తింటాం, సద్దన్నం తింటాం, నిలవబడిన ఆహారాన్ని తింటాం అనేది మన జీన్ రిలీజ్ చేస్తుంది తప్పకుండా. మనం ఈ చపాతీలు తినే దేశంలో పుట్టామనుకో, మనకి ఈ అన్నం పడదు గ్యారంటీగా. మనకి రొట్టెలు పడనట్టే అంతే. మన దగ్గర చపాతీలు పడని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చూడు. అవును, అన్నం పడని వాడు ఎవడైనా కనపడతాడమ్మా? అసలు కనిపించరు. ఎందుకంటే మన జీన్లో కూడా అది ఉంది కాబట్టి మీరు ఏం అనుమానం పడక్కర్లేదు. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ల బదులు మీరు ఈజీ మెథడ్ ఒకటి చెయ్యండి. రాత్రిపూట ఇది పాలు పోసి తోడు పెట్టుకున్నాం, కొంచెం మరి కాసిన పాలు పోసినా పర్వాలేదు, కాసిన పాలు ఏమంటే ఉన్న వరకు పోసుకోండి. పొద్దున మళ్ళీ ఇంకో బిళ్ళ పెరిగేసుకోండి. అదంతే అన్నం ఉందనుకోండి. ఓ క్యారెట్ కోరి అందులో కలపండి, కీర సన్న ముక్కలు చేసి అందులో వేయండి, ఉల్లిపాయ సన్న ముక్కలు చేసి వేసుకోండి. అది ఎంత అవుతుంది? ఇంత అయిపోతుంది పదార్థం. ఏవైనా మొలకలు తెచ్చిన పెసలు కానీ శనగలు కానీ మీ దగ్గర ఉంటే, ఇంట్లో ఉంటే అవి కూడా పడేసుకోండి అందులో. శుభ్రంగా 2 భాగాలు చేసి వైఫ్ అండ్ హస్బెండ్ తినేయండి. పొట్ట ఫుల్గా ఉంటుంది మీకు. అన్నంతో పాటు పచ్చికూరలు వెళ్ళినాయా, ఒక రకమైన డైటింగ్ అయింది, స్టమక్ ఫిల్లింగ్ అయింది, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మధ్యాహ్నం దాకా మీ పొట్ట కదలదు, హాయిగా ఉంటుంది స్థిమితంగా. ఒక్కసారి అలవాటు చేసుకున్నారా, ఎక్కడికి వెళ్ళినా సుఖంగా ఉంటారు. ఎవరింట్లో అయినా అన్నం ఉంటుంది. అంతేగా. చపాతీలు ఇడ్లీలు అవే తినాలన్న నియమం లేనేలేదు. ఇడ్లీ చపాతీ దోశ వ్యవహారం కూడా మనం ఒక 50-40 ఏళ్ళ నుంచే వచ్చినాయి మనకి. అంతకుముందంతా చద్దెన్నాలు పేచే. మేము అన్నం తిని స్కూల్కి వెళ్ళటం నా పూర్తిగా తెలిసే నాకు. నా తర్వాత చాలా 3-4 తరాల పాటు అన్నాలే తిన్నారు. మా పిల్లల్ని కూడా మరీ చిన్నప్పుడు కాదు, కొంచెం పెద్ద వాళ్ళకి శుభ్రంగా తింటాం వచ్చాక రోజు పప్పన్నం, చారన్నం, పెరుగన్నం అంతే. వేడివేడన్నం కూడా పెట్టేసేయచ్చు. కానీ ఈ చద్దన్నం ఎండాకాలం కనుక మనం ఇది పెడితే పిల్లలకి వడకొట్టకుండా ఉంటుంది. ఈ అలవాటు ఉంటే సంవత్సరం అంతా మనం తినచ్చు. వర్షాకాలం తినకూడదు, శీతాకాలం తినకూడదు చద్దన్నము, ఈ ఆలోచన ఉంటుంది చాలా మందికి. నాకు కూడా ఉంది, నేను చెప్తా దాని మీద కూడా. మనకి వాతపు బాధలు ఎక్కువగా ఉన్నాయి ఒంట్లో, అంటే తరచుగా కాళ్ళ నొప్పులు, నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఊరికే జలుబు చేసే గుణం, సైనసైటిస్, ఇలాంటివి ఉన్నవాళ్ళు శీతాకాలం, వర్షాకాలం చద్దన్నాలు తినకూడదు. వాళ్ళకి ఒంటి బాధలు పెరుగుతాయి. డయాబెటిక్ వాళ్ళు కూడా రైస్ తినరు. ఈ రైస్ బ్రౌన్ రైస్ అయితే పర్వాలేదు, మన అన్నం ఇంతే ఉంటుంది, కూర ముక్కలు ఎక్కువ వేస్తాం మనం, అవన్నీ మనకు అవసరమే కదా. ఇంత అన్నం ఎవ్వరూ తినలేరు పొద్దుటిపూట, అంతే తింటాం. దీన్ని పెంచుకుంటాం మనం, ఉల్లిపాయలు వేసుకుని, కాస్త కరివేపాకు, మన కీర వేసుకుని, క్యారెట్ వేసుకుని, అలా ఏమైనా వేసుకుని పెంచుకుంటాం అంతే. ఈ ప్రత్యేక బాధలు ఉన్నవాళ్ళు, కడుపుతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీసు, చంటి పిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు తినకపోవటం మంచిది. ఎందుకంటే వాళ్ళకి వాతపు బాధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి. ఇది తప్ప మిగిలిన వాళ్ళందరూ శుభ్రంగా తినచ్చు. 1-2-3 రోజులు చేసి చూడండి. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే పిల్లలు కూడా తినబుద్ధి అవుతుంది, కొరుక్కుని తింటారు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ నోటికి తగులుతా ఉంటే టేస్ట్ గా ఉంటుంది. ఆవకాయ లాంటివి నలుచుకోవచ్చు. తీయావకాయలు అవి మహా బాగుంటాయి. ఇందులో తీపావకాయ ఉంటే, చద్దన్నలో తీపావకాయ ఎక్సలెంట్ గా ఉంటుంది. నిమ్మకాయ పచ్చడి, ఊరగాయలు, దబ్బకాయ, నారింజకాయ, అలాంటివన్నీ కూడా బాగుంటాయి. ఊరగాయలు ఏవైనా సరే, ఊరగాయ ఎంతో బాగుంటుంది.
ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు అన్నం గనక పట్టించి మీకు పొట్ట హాయిగా ఉండి స్థిమితంగా ఉంది, ఆకలి లేకుండా ఉంది, నీరసం లేదు అని తెలుసుకున్నారంటే కంటిన్యూ చేయండి. అంతే. మనం తింటూ అలవాటుగా తింటూ ఉంటే మనకు వర్షాకాలం శీతాకాలం ఏం పట్టిపో, తినేయటమే. పొద్దున్నే ఎంత పని తప్పిపోయిందమ్మా అసలు ముందు. కాకపోతే ఇంకొక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది రమ్మగారు, ఒళ్ళు వస్తుందేమో అని ఒక అనుమానం ఉంటుంది. మార్నింగే అన్నం తినేస్తే లావ్ అయిపోతామేమో అన్న ఒక ఫీల్. ఎంత తింటావు అన్నం నువ్వు? అంటే నా సంగతి కాదు. అసలు చద్దన్నం అంటే నేను చెప్తూనే ఉన్నాను, అదే, ఇంత తినం. ఎంత తింటా? మనం తినేది ఇంత. ఈ ఇంతకే వస్తుందా? నీ ఇడ్లీలో నెయ్యి వేసుకోవా నువ్వు? ఖచ్చితంగా. అయ్యో, వేసుకుంటావు. నెయ్యి లేకుండా అసలు కుదరదు. దోశల్లో నూనె వేయరా, పూరీలు నూనెలో వేయించరా, ఉప్మాలో నెయ్యి నూనె పోస్తామా? పోసుతాము, వేసము, అవి అవును. వేస్తాం బాగా. అవును రమ్మగారు. అవునా? దిబ్బరొట్టో ఏదో వేసుకుంటాం, దాంట్లోనూ నూనె వేస్తాం. మరి అవన్నిటికీ రాని ఒళ్ళు ఒక గుప్పెడు అన్నానికి వస్తుందా జయ? ఇది ఒక ఫీల్ రమ్మగారు, చాలా మందికి ఉంటుంది. మార్నింగే అన్నం తిన్నామంటే లావ్ అయిపోతాం అనే ఒక థాట్ లో అన్నం అనగానే లావుకి కనెక్ట్ చేసి చక్కగా తయారవుతారు, మొహాలు బెటర్గా అవుతాయి. మీకు పడదు అని ఒక అనుమానం ఉంటే ఇంకొకటి చేయొచ్చు. ఇందులో సొంటి పొడి కలుపుకోవచ్చు. సొంటి మనం వేయించి పొడి చేసుకుంటామా, మన వీడియోల్లో ఉన్నాయి చూడండి, హౌ టు మేక్ సొంటి పొడి. నేను కూడా వస్తాను అందులో. ఈ సొంటి పొడి వేసుకుంటే కనుక వాతం చేయకుండా ఉంటుంది. పెరుగన్నం వాతం చేసింది అనుకుంటారు కొంతమంది, చాలా జలుబు చేసింది అని. ఆ లక్షణం పోతుంది. పోసుకోకూడదు, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఒక అలవాటు చేసుకుని చూడండి. మీరు ఇప్పుడు ఇది కనుక అన్నం తింటున్నారంటే హాయిగా బ్రేక్ఫాస్ట్ పని లేదు. ఇడ్లీలా, చపాతీలా, దోశలా, ఈ రోజు ఏమిటి, దీంట్లో చట్నీ ఏమిటి, పొడి ఏమిటి, అదేమిటి, ఇదేమిటి, ఏమీ లేవు. శుభ్రంగా ఇంటిల్పాతి తలా గుప్పెడు అన్నం తినేయటం, జామని వెళ్ళిపోవటం. మీరు రాత్రి అన్నం తినరు, రాత్రి రొట్టెలే ఏవో తింటారు, టిఫినే తింటారు. అప్పుడు సరిపోతుంది. అప్పుడు ఈ అన్నం వండుకుని ఉంచుకొని సరిపోయిందిగా, అప్పుడు అంతే. సరిపోతుంది కదా. ఆలోచించండి. లేదా ఇప్పుడు ఇవన్నీ మేమేం చేయమండి అంటే కేవలం ఎండాకాలం వరకు అయినా కూడా కనీసం సద్దన్నం తినండి, వడ కొట్టకుండా ఉంటుంది మీకు. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.